హే ఎవ్రీవన్, ఇన్ కేస్ మీ సర్వర్లో కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే సో మీరు దీన్ని ట్రబుల్ షూట్ ఎలా చేస్తారంటే దీంట్లో మెయిన్ 2 కాజెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీ డిఎన్ఎస్ సర్వర్. మీ సర్వర్లో డిఎన్ఎస్ సర్వర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా తెలుసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మీ డిఫాల్ట్ గేట్వే. సో ఫస్ట్ నేను ఏంటంటే డిఫాల్ట్ గేట్వే చెక్ చేస్తాను. ఐపీ రౌట్ షో అనే కమాండ్ యూస్ చేస్తే మీ ప్రజెంట్ గేట్వే ఏంటో చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, నా ప్రజెంట్ గేట్వే వచ్చేసి 192.168.1.1. అంటే మన గేట్వేలో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మన డిఎన్ఎస్ సర్వర్ అనమాట. సో ఇక్కడ చూస్తారా, మన డిఎన్ఎస్ సర్వర్ ఇక్కడ మెన్షన్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ లేకపోతే ఈ రెజల్యూషన్ జరగకుండా మనకి ఇంటర్నెట్ అనేది రాదనమాట. అలా కాదు, మీకు తెలుసు డిఎన్ఎస్ సర్వర్స్ ని మీరు అసైన్ చేస్తున్నారు బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వటం లేదు అనుకుంటే మీరు ఏంటంటే మన నెట్వర్క్ మేనేజర్ అనే సర్వీస్ ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు ఏంటంటే ఆ resolve.conf అనే ఫైల్ ని చెక్ చేస్తే ఇన్ కేస్ మీ డిఎన్ఎస్ సర్వర్స్ అక్కడ అపేర్ అయితే దాని అర్థం ఏంటి అంటే నెట్వర్క్ మేనేజర్ సరిగ్గా అప్డేట్ అవ్వలేదని. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏంటంటే గూగుల్కి పింగ్ చేసి చూస్తాను. సో చూసారా, ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ వస్తుంది అనమాట. ఇలా మన సర్వర్ యొక్క నెట్వర్క్ ఇష్యూస్ ని మనం ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు అనమాట. హోప్ ఇట్ హెల్ప్స్.